సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన సాయి భక్తులందరికీ నమస్తే అండి. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఏం చేస్తున్నారు? ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబాగారి ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అనంటే, బిడ్డ, ఈ వీడియో కనుక 24 గంటల్లో నీ కంటపడితే నిజంగా నీ కర్మఫలం అనేది తగ్గినట్లే తల్లి. అంతేకాకుండా వీడియో పూర్తయ్యేలోపే నువ్వు 2 శుభవార్తలు వినడానికి అవకాశం అనేది ఉంది తల్లి అని చెప్పి బాబా తెలియజేస్తున్నారండి. ఎందుకు బాబా ఇలా అంటున్నారు, ఏముంది ఈ వీడియోలో, బాబా ఏం చెప్పబోతున్నారు అనే విషయాన్ని ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. నమస్తే అండి. మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. నా జీవితంలో ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉన్నప్పుడు నాకు ఒక గురువు గారు పరిచయం అయ్యారండి. నాకున్న సమస్యల్ని ఈ గురువు గారు చాలా ఈజీగా ఫోన్ ద్వారా ఆయన కొన్ని పూజలు చేసి మన సమస్యని పరిష్కరించడం అనేది జరిగింది. అందువల్ల మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా, అంటే ప్రేమ, పెళ్లి, సంతానం, ఆరోగ్యం, విదేశీ ప్రయాణం, కోర్టు సమస్యలు, భార్యాభర్తల మధ్య సమస్యలు, మానసిక శారీరక సమస్యలు, పర్సనల్గా మీ సమస్యలు అనేవి ఎలాంటివి అయినా సరే వెంటనే పరిష్కరిస్తున్నారండి. ఇంకా ఆయన పేరు కోయిదర సుబ్రహ్మణ్య రాజు గారండి. ఆయన ఫోన్ నెంబర్ 9347293375 అండి. ఇంకా ఇప్పుడే ఆయనకి కాల్ చేసి మీ సమస్యల్ని ఇట్టే పరిష్కరించుకోండి. ఇంకా బాబా చెప్పబోయే సందేశం వినడానికి ముందుగా అండి, మీ అందరి కోసము మనం కొత్తగా ఒక శారీ బిజినెస్ అనేది స్టార్ట్ చేసామండి. ఎలా అయితే కనుక ఇన్ని రోజులు మనకి ఈ ఛానల్ని మీరు ఆదరిస్తూ ఉన్నారు, అలాగే సాయి సుజా శారీ కలెక్షన్స్ అనే ఆ ఛానల్ని కూడా మీరు ఆదరిస్తారని నమ్ముతున్నానండి. అంటే మీకు ఏ శారీ కావాలన్నా కూడా నేను డైలీ కూడా షార్ట్స్ రూపంలో మీకు తెలియజేస్తూ ఉన్నానండి. ఒక వాట్సాప్ నెంబర్ కూడా ఇస్తున్నాము. మీకు ఆ వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి. ఏ శారీస్ కావాలో బుక్ చేసుకోండి. శారీస్తో పాటు మీ అందరికీ కూడా ఒక గిఫ్ట్ అనేది ఉందండి. బాబా గారి విభూది అండి, వైద్యనాథ సాయిబాబా గారి విభూది. మనకి చెన్నైలో వైద్యనాథ సాయిబాబా గారి గుడి గురించి మీ అందరికీ తెలుసు. ఆ గుడి నుంచి మీకు విభూది, బాబా గారి ఫోటో అనేది మీకు సెండ్ చేయడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా అండి, వారాహి అమ్మవారి ఫోటో అండి. నిన్న పంచమి తిథి రోజున ఈ వారాహి నవరాత్రుల సమయంలో నేను గుడికి వెళ్ళడం అనేది జరిగింది. ఆ గుడి దగ్గర నేను వారాహి అమ్మవారి చిన్న ఫోటో అండి, ఆ ఫోటోని కనుక మన పర్సులో పెట్టుకుంటే మంచిది. శారీస్ తీసుకున్న వాళ్ళకి నేను మీకు ఏదైతే కావాలో, వారాహి అమ్మవారి ఫోటోనా లేదంటే విభూతి కావాలా, ఏది అడిగినా కూడా ఆ శారీతో పాటు నేను గిఫ్ట్ చేయడం అనేది జరుగుతుందండి. వీడియోని తప్పకుండా చూడండి ఫ్రెండ్స్. చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్దామండి. సాధారణంగా అండి, బాబా పంపించే మెసేజెస్ అన్నీ కూడా అండి మనకి చాలా రిలేటెడ్గా ఉంటున్నాయక, మాకు చాలా కనెక్ట్ అవుతున్నాయని ఎంతోమంది అంటున్నారండి. బాబాకి తెలుసండి ఏ సమయాన ఎవరికి ఎలాంటి మెసేజ్ పంపించాలి అనేది బాబాకి తెలుసు. అందువల్ల ఇప్పుడు ఎవరైతే కనుక ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళందరూ కూడా అండి 24 గంటల్లో మనకి ఈ వీడియో అనేది మన కంటపడితే కనుక నిజంగా మన కర్మ అనేది తగ్గినట్టే. మన పెద్దవాళ్ళందరూ చెబుతూ ఉంటారండి, ఏదైనా సరే ఒక కష్టం వస్తే ఇది పోయిన జన్మలో ఏదో చేసిన పాపం అనుకుంటా, ఆ పాపాన్ని ఇప్పుడు మనం అనుభవిస్తున్నాము అని చెప్పి అనుకుంటూ ఉంటాం. సరే, ఆ పాపం కర్మ అనేది ఎప్పుడు తీరుతుంది? పోయిన జన్మలో ఏ పాపం చేసామో మనకి తెలియదు, ఈ జన్మలో అనుభవిస్తున్నాము అని అంటే సరే ఎలా తీరుతుంది, ఎలా తీర్చుకోవాలి అనే దానికి కూడా బాబా ఎన్నో రకాల పరిహారాలు తెలియజేశారు. అలాంటి సమయంలో అండి మన కష్టాన్ని చూసి భయపడుతూ ఉంటాం. సరే, కర్మ అనేది అనుభవించాలి, తప్పదు. మనం ఆ కర్మ నుంచి తప్పించుకోవడం అనేది అసాధ్యం అనేది మనందరికీ తెలుసు. అలాంటి కర్మ మనకి తగ్గడానికి అవకాశం ఉన్నప్పుడు, తగ్గించుకునే అవకాశాలు బాబా ఎన్నో రకాలుగా కల్పిస్తూ ఉన్నప్పుడు మనం ఏం చేస్తూ ఉంటాం, మన సమస్యల్ని చూసి భయపడుతూ మనం కొన్ని తప్పులను చేస్తూ ఉంటామండి. అంటే ఒక దీపారాధన చేసేటప్పుడు తప్పులు కానీ, లేదంటే ఆలయాన్ని వెళ్ళినప్పుడు చిన్న చిన్న తప్పులు కానీ, మనకి తెలుసో తెలియకో చేసే తప్పులండి. బాబా అందువల్లే సరిచేసుకోవడం కోసం ఇది ఇలా చేస్తే తప్పమ్మా, ఇలా ఉండటం అనేది తప్పు అని బాబా మనకి పంపించే సందేశాలండి ఇవన్నీ కూడా. అలాగే ఇప్పుడు పంపించబోయే ఈ సందేశంలో ఏమంటున్నారు అనంటే, మనందరికీ తెలుసండి, బాబా ఎప్పుడు కూడా అండి మనతో చెప్తూ ఉంటారనమాట, తల్లి ఈ పని చేయకు, పలానా టైంలో వెళ్ళకూడదు, ఈ టైంలోనే వెళ్ళు, నీకు మంచి జరుగుతుంది అని. అలాగే అండి, ఇప్పుడు కర్మఫలాలు మనకి తగ్గే టైం అండి ఇది. నిజంగా ఆ టైంలో అండి చిన్న చిన్న తప్పులు కూడా, మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, ఒక భక్తురాలండి, బాబాకి చాలా పెద్ద భక్తురాలండి. బాబా కోసం ఎంతైనా సరే, ఎలాంటి గుళ్ళకైనా సరే వెళుతూ ఉంటుంది, ఎలాంటి పరిహారాలైనా చేస్తుంది. ఇంకా అంత నమ్మకంగా ఉన్న భక్తురాలు ఒక చిన్న పొరపాటు అనేది చేస్తూ ఉంటుందండి.
ఎప్పుడు కూడా ఎంత దూరానైనా సరే బాబా కోసం వెళ్ళిపోతూ ఉంటుంది. ఎంతైనా సరే ఖర్చు పెడుతుందండి. ఇంత అభిషేకానికి అవుతుందా, అన్నదానానికి అవుతుందా అని చెప్పేసి ఖర్చు పెడుతూనే ఉంటుంది, చేస్తుంది. కానీ గుడికి అంతా వెళ్ళొచ్చేసిన తర్వాత, ఇంటికి వచ్చిన తర్వాత గుడికి వెళ్ళిన దగ్గర నుంచి మనకి బస్సుకి ఎంత అయింది, ట్రైన్కి ఎంత అయింది, వెళ్ళడానికి ఎంత అయింది, కారులో వెళ్తే కారులో పెట్రోల్కి ఎంత అయింది, మన ఆటోలో వెళ్తే ఆటోకి ఎంత అయింది, అక్కడ అన్నదానం చేస్తే అన్నదానానికి ఎంత అయింది, మనకి పువ్వులు కొంటే పువ్వులకి ఎంత అయింది అని చెప్పేసి ఒక పేపర్ తీసుకొని అందులో రాసుకుంటూ ఉండేదండి. ఇంత ఖర్చు అయింది నాకు, ఈరోజు ఈ గుడికి వెళ్ళాను, నాకు ఇంత ఖర్చు అయింది, అయ్యో ఆ డబ్బులు కనుక ఉంటే నేను వేరే దానికి ఏదైనా ఉపయోగించుకునేదాన్నేమో, నేను వెళ్ళాను కానీ ఫలితం దక్కలేదు అని చెప్పేసి అనుకోవడం అనేది చాలా పెద్ద పొరపాటు అండి. ఎప్పుడూ కూడా అండి మనం మనశ్శాంతి కోసం, మన మనసు తృప్తి కోసం మనం వెళుతున్నాం, మనకి ఒక మంచి పాజిటివ్ వైబ్రేషన్ కోసం వెళుతున్నాం. మన కర్మ అనేది తీరడం అంటే గుళ్ళో ఆలయంలో అడుగు పెడితే సరిపోతుందండి. మనం ఇంత ఖర్చు పెట్టుకోవాలనో, మనకి ఇవన్నీ చేయాలనో, ఖచ్చితంగా చేసే తీరాలని బాబా ఎక్కడా చెప్పలేదండి. మనకి ఇష్టమయ్యి మన మనసారా చేయాలే కానీ మనకి ఇంత ఖర్చు అయిపోయింది, అయ్యో ఆ డబ్బులకి నేను ఇంకేదైనా చేస్తుంటే ఖర్చు పెట్టి చేస్తుంటే ఫలితం ఉండేదేమో అని చెప్పి అనుకుంటే కనుక అది నిజంగా ప్రతి కర్మ అనేది మనకి తగ్గదండి, ఇంకా కూడా ఎక్కువ అవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది. ఎప్పుడు కూడా అండి ఒక రూపాయి ఖర్చు పెట్టినా సరే, బాబా దగ్గరికి వెళ్ళడానికైనా సరే, ఏ ఆలయానికి వెళ్ళినా, ఏ దేవుడి దగ్గరికి వెళ్ళినా ఆయన ఆశీస్సులు ఉంటేనే ఇవన్నీ చేయగలం. అలాంటి సమయంలో చిన్న చిన్న తప్పులు చేసిన తర్వాత మనం అనుకుంటే ప్రయోజనం ఏముంటుందండి? అయ్యో ఖర్చు పెట్టేశాను, ఇలా చేశాను, అలా చేశాను అని చెప్పి పొరపాటును కూడా అనుకోకూడదండి అసలు. అది అక్కడే మర్చిపోవాలన్నమాట. అది మన మనశ్శాంతి కోసం చేస్తున్నాం. మన తప్పులన్నీ కూడా తీర్చుకోవాలి. ఎలా తీర్చుకోవాలో తెలియటల్లా, ఏం తప్పు చేశామో తెలియటం లేదు. అందువల్ల ఇలా చేయడానికి అవకాశం ఇచ్చినందుకు బాబాగా ధన్యవాదాలు తెలియచేయాలే కానీ, అంటే ఒక అన్నదానం చేయాలంటే అందరూ చేయలేరు. అది మనకు బాబా కల్పించిన ఒక అవకాశం. అలాంటి అవకాశానికి మనకు దాంట్లో కూడా ఒక నెగిటివ్ ఎందుకు ఆలోచించాలి? అలాంటి తప్పులు చేస్తే కనుక నిజంగా మన కర్మ అనేది తీరదండి. అందువల్ల ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిజంగా ఒక పొరపాటును ఒకవేళ ఇలా ఆలోచించి ఉంటే కనుక అలా చేయడం అనేది చాలా తప్పు. అందువల్ల మనకి ఇహ నుంచి అయినా సరే మనం ఇలాంటి విషయాలు ఫాలో అయితే కనుక మన కర్మ అనేది తీరినట్లేదండి. అంతేకాకుండా ఎవరైతే ఈ వీడియోని చూసిన తర్వాత మనకి ఫాలో అవుతామో ఇలాంటి విషయాలు ఫాలో అయిన వెంటనే అండి మనకి ఖచ్చితంగా ఆ భక్తురాలికి అలాగేనండి, ఇలా చేయడం తప్పమ్మా అని చెప్పేసి వాళ్ళ అమ్మ నాన్న చెప్పిన తర్వాత తను తెలుసుకొని అర్థం చేసుకుందండి. అర్థం చేసుకున్న తర్వాత నిజంగా తనకి ఒక 2 శుభవార్తలు అనేది తను వినడం అనేది జరిగింది. మనం ఏమీ ఆశించకూడదండి, ఎవరి దగ్గర నుంచి ఏమీ ఆశించకూడదు. మన కోసం మనం చేసుకుంటున్నాం, మన తృప్తి కోసం చేసుకుంటున్నామని ఎప్పుడైతే మనం అనుకుంటామో నిజంగా బాబా అద్భుతాలు 1, 2 కాదండి, అనేక రకమైన అద్భుతాలు చూపిస్తారనమాట. ఇన్ని రోజుల నుంచి ఏదైతే తీరలేదని అనుకుంటున్నారో దానికి మంచి గుడ్ న్యూస్ అండి. ఒకదానికి 2 విషయాలు తనకి గుడ్ న్యూస్ వచ్చిందనమాట. అలాంటి ఒక సంతోషం అనేది మనం ఎదురు చూస్తే రాదండి, ఎదురు చూడకుండా ఉండాలన్నమాట. అన్ఎక్స్పెక్టెడ్గా మనకి వస్తూ ఉంటాయండి. అందువల్ల ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ విషయాన్ని ఫాలో అవ్వండి. మీకు తగిన సహాయం మనస్ఫూర్తిగా చేయండి. మీరు ఇంటికి ఆ సహాయం చేసి ఇంటికి తిరిగి వచ్చే లోపే ఖచ్చితంగా ఈ వీడియో పూర్తయ్యే లోపే మీరు ఇలాంటి తప్పు నేను చేయలేదక్క, నేను హ్యాపీగా ఉన్నాను, ఇలాగే హ్యాపీగా చేస్తున్నాను నేను, ఇలాగ అనుకునే వాళ్ళందరికీ కూడా మీరు కూడా ఖచ్చితంగా ఒక 2 శుభవార్తలు వినడానికి అవకాశం అనేది కల్పిస్తారండి బాబా. ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి.